దేశంలో 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అని దేశంలో కమ్యూనిస్టులంతా ఒకే వేదికపై పోరాడి మతతత్వ బీజేపీ పార్టీని గద్దెదించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సిపిఐ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాల సందర్భంగా సిపిఐ బస్సు జాథా జోడే ఘాట్లో ప్రారంభమై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్కు బుధవారం రాత్రికి చేరుకుంది. ఈ జాథా సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో ఆటపాటలతో అలరించారు. అంతకంటే ముందు మంజునగర్లో బైక్ ర్యాలీ ద్వారా నాయకులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో శ్రీనివాసరావు మాట్లాడారు. 100 సంవత్సరాలు ప్రజల పక్షాన సిపిఐ నిరంతరం పోరాటాలు చేసిందని, భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం వేల ఎకరాల భూములను పంచిన ఘనమైన చరిత్ర అని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ 26 నాటికి 100 ఏళ్లు నిండుతున్నటువంటి శుభ సందర్భంగా భూపాలపల్లికి మా బస్సు జాత వచ్చినటువంటి సందర్భంగా ఈ పార్టీ పుట్టి దేశంలో 100 ఏళ్లు కావస్తా ఉంది. ఈ 100 ఏళ్ల ప్రస్థానంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిన నాడే దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదంతో పార్టీ ఆవిర్భవించింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రజా సంఘాల నిర్మాణాన్ని చేసి ఈ ప్రజా సంఘాల నిర్మాణంలో యావత్తు ఈ భూప్రపంచంలో మానవుల మనుగడ కోసం కమ్యూనిస్టు పార్టీ ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. ఇవాళ ఈ సింగరేణి ప్రాంతాన్ని కూడా ఆలోచన చేస్తే గోలేటి నుంచి మనుగూరు ఇల్లందు వరకు కూడా అనేక మంది కార్మిక నాయకుల ప్రాణ త్యాగాలు ఉన్నాయి. బొగ్గు బావులలో బొగ్గు బయటికి రావాలంటే నల్ల బంగారం మీద నెత్తులు మరకలు లేకుండా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అగ్రిమెంట్ లేకుండా ఈ సింగరేణి కార్మికుల యొక్క హక్కులు రాబట్టలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మన వాళ్ళందరినీ కష్టపడమని చెప్పి ఈ కంపెనీని బాగుపరుచుకోవడం కోసం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం అంతా కూడా కాళ్ళకు బల్బం కట్టుకొని తిరిగి కేఎల్ మహేంద్ర గారి నాయకత్వాన, నేడు సీతారామయ్య గారి నాయకత్వాన, అమరజీవి కామ్రేడ్ కొమరయ్య గారి నాయకత్వాన ఈ కంపెనీ కాపాడుకోవడం అనేటువంటి జరిగింది. అధికారులు వస్తారు పోతారు, కానీ మన కంపెనీ ఉంటేనే మన మనుగడ కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయండి. 1925లో ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించేటోళ్ళు. ఈ దేశం నుండి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టాలి, ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం రావాలి, ఈ దేశంలో పేదవాడి రాజ్యం రావాలి, ఈ దేశంలో సమసమాజం రావాలి అనేటువంటి లక్ష్యంతో 1925లో డిసెంబర్ 26న ఈ పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అయితా ఉన్నది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితా ఉన్నది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఈ దేశంలో ఇంకా 6 కోట్ల మంది బాల కార్మికులు చదువుకోవాల్సినటువంటి వయసులో చదువుకోకుండా, ఆర్థిక స్తోమత లేక ఈ రోజు రెస్టారెంట్లలో, బార్లలో, పొలాలలో గొడ్లగాస్తా ఉన్నారు, పనిచేస్తా ఉన్నారు. 6 కోట్ల మంది బాల కార్మికులు ఈ దేశం లోపల ఉన్నారని చెప్పి అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. నేను చెప్పే లెక్కలు కాదు. 75 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి, కానీ మన సమస్యలు పరిష్కారం కాలేదు. మన పార్టీ ఆ రోజే నినదించింది, దున్నేవాడికే భూమి కావాలని చెప్పి లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసినటువంటి చరిత్ర ఈ ఎర్ర జెండా పార్టీది. రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి పార్టీ ఎర్ర జెండా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ.